ఆపోజిట్ డైరెక్షన్ చూడండి గైస్, ఒక గ్యాంగ్ ఆఫ్ బైకర్స్ అయితే వస్తున్నారు. వాళ్ళు నాకు తెలిసి ప్యాంగాంగ్ నుంచి రిటర్న్ అవుతున్నారు అనుకుంటా. సో మనం ప్యాంగాంగ్ నుంచి ఉమ్లింగ్లో వెళ్తాం కాబట్టి ఆ పక్క రోడ్ ఉంటుంది, వీళ్ళు రిటర్న్ అవుతున్నారు. చూడండి ఎన్ని బైకర్స్ చూడండి, ఇది బైకర్స్ చెప్పుకునే హాయ్ అనమాట ఇది. మళ్ళీ ఆఫ్ రోడింగ్ బాబోయ్, అబ్బా ఇది ప్యాచ్లుగా ఉంది. కొంచెం ఆఫ్ రోడ్ వస్తుంది, కొంచెం తార్మాక్ రోడ్స్ వస్తాయి. ఒకేలాగా ఆఫ్ రోడింగ్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, వెళ్ళిపోవచ్చు కొట్టుకొని. ఇది కొంచెం ఆఫ్ రోడ్, కొంచెం తార్మాక్ రోడ్స్. అబ్బా రోడే లేదు అసలు. ఓ ఓ ఓ ఓ అబ్బా అబ్బా, పెద్ద పెద్ద రాళ్ళు రోడ్డు మీద బాబోయ్. ఇక్కడ చూడండి, అబ్బా రోడ్ అంతా ఇంతకుముందు వేస్తున్నారు, కాకపోతే లేసు వచ్చేసిందా లేకపోతే వీళ్ళే తీసేస్తారా, బీఆర్ వాళ్ళు తీసేస్తారా మళ్ళీ రోడ్ వేయడానికి తెలియట్లేదు. కానీ ఈ ఆఫ్ రోడ్ భరించలేకపోతున్నాను బాబోయ్, ఎనర్జీ ఫుల్ డౌన్. అబ్బా అమ్మమ్మమ్మ, ఓ వెహికల్ నాకు తెలిసి కష్టమే వీళ్ళు వెళ్ళడం. ఈ ఆఫ్ రోడే కష్టం అనుకున్నప్పుడు మళ్ళీ ఈ ఆఫ్ రోడ్లో అబ్బా కొంచెం అయితే టచ్ అయ్యింది అబ్బా. ఇది చూడండి, ఈ ఆఫ్ రోడ్ ప్యాచ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడి నుంచి తార్మాక్ రోడ్. అబ్బా నరకం అబ్బా. చూడండి ముందర చూడండి మళ్ళీ ఆఫ్ రోడ్. ఇది ప్యాచ్లుగా ఉంది. ఇది ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ బాగా ఖర్చు అవుతుంది. ఉండే అసలే లేదు. అమ్మమ్మ, అదే ఆఫ్ రోడింగ్ అనుకో మనం ఆరామ్సే శాడ్లింగ్ చేసుకుంటా ఒకేలాగా వెళ్ళిపోవచ్చు. ఇది ఆఫ్ రోడింగ్ తార్మాక్ రోడ్, ఆఫ్ రోడింగ్ తార్మాక్ రోడ్, ప్యాచ్లుగా ఉండదు. చూడండి మళ్ళీ వచ్చింది. ఇంకేం చేస్తాం, భరించాల్సింది అంతే. పాపం అక్కడ ఏదో కారు బ్రేక్ అయినట్టున్నది, బ్రేక్ డౌన్ అయినట్టున్నది అబ్బా. చూడండి హోండా వాళ్ళది ఢిల్లీ కార్ బ్రేక్ డౌన్ అయినది. ఇటువంటి రోడ్లో కామన్ బ్రేక్ డౌన్ అవడం, లేకపోతే ఇలాంటి రోడ్లలో ఇంకేం చేస్తాం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు వెహికల్స్కి. సో మనకి ఇంకా దుర్బుక్ వచ్చి 18 కిలోమీటర్స్ అయితే ఉంది. ప్యాంగాంగ్ ఒక 57 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను, 57 to 60 లోపల. సో చాలా త్వరగా వచ్చేస్తాం గాయస్, 2:30 టైం ఇప్పుడు. ఎట్లేదన్నా ప్యాంగాంగ్ వెళ్ళడానికి ఎట్లేదన్నా ఒక 5 అవుతుంది అనమాట. ఎందుకంటే మాది లంచ్ కూడా కాలేదు, ఇంకా లంచ్ బ్రేక్ తీసుకొని దాని తర్వాత వెళ్తాం. దుర్బుక్లో లంచ్ బ్రేక్ అనమాట. 18 కిలోమీటర్స్ ఉండేది. సో యా రైడ్ అయితే బాగానే. ఈ ఆఫ్ రోడ్ లేకుండా ఇంకా కొంచెం త్వరగా ముందుగానే వచ్చి ఉంటాం మేము. ఆఫ్ రోడ్ ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయింది అంతే. అయినా ఒక స్ట్రెచ్ ఉంది గైస్ ఆఫ్ రోడ్, దాదాపు ఒక 15 కిలోమీటర్స్ to 20 కిలోమీటర్స్ ఉంటుంది అది. అక్కడ కొట్టాం 85 కిలోమీటర్ స్పీడ్లో సర్రని లాక్కొని వచ్చాం అట్లే. అది బాగా టైం సేవ్ అయింది అది. ఇంకంతే అనుకుంటాను, నాకు తెలిసి ఇంకా ఆఫ్ రోడింగ్ అయితే ఉండదు. ఇంకా ప్యాంగాంగ్ వరకు ఇలాగే ఉంటుంది అనుకుంటా రోడ్డు. సో ప్యాంగాంగ్లో ప్యాంగాంగ్ లేక్ చూడాలనేసి నా కోరిక గైస్ ఎప్పటి నుంచో. చాలామంది యూట్యూబ్ ఛానల్లో చూసి నాకైతే విసుగనిపించేసింది. మనం ఎప్పుడు చూస్తాము అనిపించింది. సో ఫైనలీ నేను ప్యాంగాంగ్ లేక్ అయితే చూడబోతాను నేను. వీలైతే ప్యాంగాంగ్ లేక్లో డ్రోన్ ఎగరడానికి చూద్దాం ఎలా ఉంటుందనేసి. సో దుర్బుక్లో రీచ్ అయ్యాం. మన కిలోమీటర్స్ పట్టు చూడండి, 998.3. ఇంకొక 1.7 కిలోమీటర్స్ వెళ్తే మనం 1000 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతాం. 1000 కిలోమీటర్స్ ఎక్కడి నుంచి అంటే మనకి మన చండీగఢ్ దగ్గర రూమ్ నుంచి ఎత్తాం కదా, అక్కడి నుంచి 1000 కిలోమీటర్స్ లెక్క అవుతుంది అనమాట. ఇంకొక 1.7 కిలోమీటర్స్ పోతే. యా సో మనమైతే ఫైనల్గా దుర్బుక్ రీచ్ అయ్యాం.
విల్ హ్యావ్ ఏ లంచ్ హియర్ లంచ్ చేసి దాని తర్వాత మనం ఇక్కడ నుంచి బయలుదేరుతాం గైస్. బాగా హెక్టిక్గా ఉంది ఈ రైడ్ అయితే, ఎందుకంటే ఎక్కువ ఆఫ్ రోడ్ అండ్ దెన్ ఎనర్జీ బాగా ఖర్చు అయింది కాబట్టి. ఓకే, నేను మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ వ్లాగ్ చేస్తాను. సో మనమైతే ఈ లంచ్ చేసాం కదా ఇక్కడ మనం. సో లంచ్ చేసిన ప్లేస్ నుంచి అయితే బయలుదేరేసాం. సో ముందర మొత్తం వర్షం పడేలా ఉంది చూడండి. ఆ పైన నాకు తెలిసి ఫాగ్ అనుకుంటున్నాను, వర్షం కాకూడదు, ఫాగ్ అనుకుంటున్నాను నేను. సో వర్షం పడకుండా ఉంటే చాలా అనమాట. ఇంకో 35 కిలోమీటర్స్ మనకి ప్యాంగాంగ్ అయితే జస్ట్ 35 కిలోమీటర్స్ అంతే, ఇంకెక్కువ ఏం లేదు. 1 అవర్ అయితే పడుతుంది మ్యాక్సిమం అంటే. సో ఈ డుర్బుక్ నుంచి మనం బయలుదేరేసాం టువర్డ్స్ ప్యాంగాంగ్. ఇది మళ్ళీ ఫుల్ ఆఫ్ రోడ్గా ఉంది, ఇక్కడ రోడ్డే లేదు. అయ్య బాబాయ్, ఇప్పుడే తిన్నాం కదా, లోపల కడుపులో అంతా ఫుడ్ అట్లే కదులుతూ ఉంది. ఇలాగే కొంచెం పోయినామంటే ఇంకా కంపల్సరీ వామిటింగ్ వచ్చేస్తుంది. ఓకే, ఇదైతే వెళ్ళాలి కంపల్సరీ. ప్యాంగాంగ్లో మనకి డ్రోన్ కానీ అలౌ చేశారనుకోండి, ఎక్సలెంట్. మనం డ్రోన్ షాట్ అయితే తీయచ్చు, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే అది ప్యాంగాంగ్ లేక్ స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క షాట్లో ఒక్కొక్క కలర్లో ఉంటుంది. అదే దాని ఒక స్పెషాలిటీ. సో ప్యాంగాంగ్ లేక్ వచ్చి మీకు తెలుసు కదా, 40% ఇండియాలో ఉంటుంది, 60% వచ్చి చైనాలో ఉంటుంది. సో మనకి అక్కడ నుంచి చైనా బార్డర్ అనమాట. మనం డ్రోన్ వదిలేటప్పుడు తెలీదు అది చైనా బార్డర్లోకి వెళ్ళిపోవచ్చు. సో తెలియదు కాబట్టి అందుకోసం అక్కడ మ్యాక్సిమం డ్రోన్ అయితే అలౌడ్ ఉండదు అనుకుంటున్నాను. చూద్దాం. చూడండి గైస్, ఓడో రీడింగ్ చూడండి, 999.4. ఇంకా జస్ట్ ఒక 0.5 కిలోమీటర్స్ వెళ్ళామంటే మనం 1000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టు వెళ్తాం. సో క్లైమేట్ ఇంతసేపు భయంకరం విండ్, ఎంత ఫాస్ట్గా విండ్ అంటే ఈ రోడ్లో మట్టి అంతా లేస్తూ ఉన్నింది, అట్లే ఆ విధంగా విండ్ ఉన్నింది. అందుకోసమే ఇంకా కొంచెం లోపలే కూర్చునేసాం అనమాట. చలిగా విండ్తో పాటు విండ్ వస్తే ఇక్కడ చలి అనమాట. ఎందుకు వచ్చిన బాధరా బాబు అని చెప్పి కూర్చునేసాం గమ్మున ఇక్కడ కొంచెం. ఓకే, ఫుడ్ అయితే ఓకే, మరి ఎంత బాగుందనేం కాదు, ఓకే. కానీ ఇది ఆ ఫుడ్ ఇక్కడ దొరకడమే చాలా ఎక్కువ అనమాట. సో బిల్లు వచ్చి ఎంతైందో తెలియదు నాకు, ఎందుకంటే గోపి పే చేస్తాడు. చూడొచ్చు గైస్, 1000 కిలోమీటర్స్ కంప్లీటెడ్. చూడండి, 1000 కిలోమీటర్స్ కంప్లీటెడ్. అకైలెస్లో మనం లదాఖ్ రైడ్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత 1000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాం. ఈ 1000 కిలోమీటర్స్ ఎక్కడి నుంచి అంటే చండీగఢ్ మనం రూమ్లో బయలుదేరాం కదా, చండీగఢ్ దగ్గర రూమ్ నుంచి బయలుదేరాం కదా, అక్కడ నుంచి ఇక్కడ దాకా 1000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాం గైస్. సూపర్. మేబీ ఇంకొక 600 నుంచి ఒక 700 కిలోమీటర్స్ అయితే ఈజీగా అయిపోతుంది అనుకుంటున్నాను. ఇక్కడైతే ఆర్మీ వెహికల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి గైస్. ఇక్కడ ఆర్మీ వెహికల్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి. ప్యాంగాంగ్లో ఉంటాయో లేవో మరి, ప్యాంగాంగ్లో ఉండాలా, ఎందుకంటే అది బార్డర్ కదా అది. గైస్ ఇదేదో ఒక చిన్న ఊరు అయితే వచ్చింది చూడండి, ఎంత బాగుంది చూడండి ఊరు. వావ్. ఓకే, దిస్ ఈజ్ మెటల్ బ్రిడ్జ్. ఇక్కడ ఎందుకో మా టీం ఎంత ఆగున్నారు, వయసు ఎందుకు ఇలా, ఎందుకు ఆగారు బాబు? ఓకే, పర్మిషనా? ఇదే ప్యాంగాంగా? రెస్టారెంట్కి అయితే పేరు రాస్తున్నారు, ప్యాంగాంగ్ రెస్టారెంట్ అని చెప్పేసి. మరి ఏమో మరి ఇది ప్యాంగాంగా కాదా తెలియట్లేదు. అప్పా, గ్లేషియర్స్ చూడండి ఎట్లందో ఆ పైన. వావ్, నైస్. పైకి వెళ్ళాలా మళ్ళీ? వాళ్ళు అడగ పైకి వెళ్తున్నారు. ఓ పెట్రోల్ బంకా? లేదే. అవును, వాళ్ళు పెట్రోల్ బంక్ వెళ్ళారు. సో మా క్యాప్టెన్ అయితే పెట్రోల్ పట్టేయమంటున్నాడు, ఎందుకంటే మేము ప్యాంగాంగ్ నుంచి హాన్లే వెళ్తాం కదా. సో హాన్లేలో పెట్రోల్ అయితే ఉండదంట. అందుకోసమే మ్యాక్సిమం ఫ్యూల్ అయితే
ఫిల్ చేసేయండి, ఫుల్ ట్యాంక్ చేసేయండి అంటున్నాడు. ఓకే, ఆయన చెప్పింది కూడా కరెక్టే, ఫుల్ ట్యాంక్ చేసుకొని వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ N95 ఉందా? N95 లేదనుకుంటాడా. ఇండియాలో మామూలుగా N95 ఉంటుంది, ఇక్కడ లేదు. ఐ మీన్ స్పీడ్ పెట్రోల్ ఏంటి ఉంటుంది, ఇక్కడ లేదనమాట. సో దట్స్ ఓకే. మనం పెట్రోల్ అయితే ఫిల్ చేసాం గైస్, చూడొచ్చు ఫుల్ ట్యాంక్ ఉంది ఇక్కడ. సో రేంజ్ వచ్చి 410 అయితే చూపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి ఎందుకు ఫుల్ ట్యాంక్ చేసామంటే ఇదే లాస్ట్ పెట్రోల్ బంక్లో ఫ్యూల్ ఫిల్అప్ చేయడం ఇదే లాస్ట్ అనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం ఎక్కడికి నెక్స్ట్ లేక్ వచ్చేంత వరకు మనకి పెట్రోల్ ఉండదు. లేక్ వచ్చేంత వరకు మనకి పెట్రోల్ ఉండదు, ఎక్కడ దొరకదు. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాం, ప్యాంగాంగ్ నుంచి హాన్లేకి వెళ్తున్నాం, హాన్లే నుంచి ఉమ్లింగ్లా, దాని తర్వాత మళ్ళీ ఉమ్లింగ్లా నుంచి మళ్ళీ హాన్లేకి వస్తాం, హాన్లే టు లేకి వెళ్తాం అనమాట. సో లేకి వెళ్ళేంతవరకు మనకి పెట్రోల్ బంక్లో పెట్రోల్ అయితే ఉండదు. మనకు బ్యాకప్ వెహికల్ ఉంది కదా, ఆ బ్యాకప్ వెహికల్లో ఉండే ఫ్యూల్నే యూజ్ చేయాలి మనం, వేరే దారి లేదు. సో కాబట్టి ఇక్కడే మనం ఫుల్ ట్యాంక్ అయితే వేసాం ఇక్కడ నుంచే. సో దట్ మనకి స్పేరు వెనకాల మన బ్యాకప్ వెహికల్లో ఉండే ఫ్యూల్ అయితే మనం కొంచెం సేవ్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఎవరికైనా ఎక్కువ కావాల్సి వస్తే వాళ్ళకి యూస్ అవుతుంది కదా, అందుకని చెప్పి అన్ని బైకులకి ఫుల్ ట్యాంక్ అయితే చేసాం. ఆ బైక్ అయితే 360 రూపీస్కి అయితే అయింది. గోపి వెహికల్కి అయితే 402 అయింది. సో మనం ఇప్పుడైతే ప్యాంగాంగ్ బయలుదేరేసాం. బాగా ఎండగా ఉంది, ఇంతసేపు అయితే బీభత్సం గాలి అనమాట. ఇప్పుడేమో ఎండగా ఉంది. నాకు తెలిసి ప్యాంగాంగ్లో -డిగ్రీస్ ఉంటుందేమో అనుకుంటున్నాను, నాట్ షూర్. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మనకు 1 అవర్ అయితే పడుతుంది ప్యాంగాంగ్ వెళ్ళడానికి. ముందర మౌంటైన్ చూడండి ఎట్లుందో. సో ఇక్కడంతా BRO వాళ్ళది క్యాంప్ సైట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మొత్తం BRO అండ్ దెన్ మిలిటరీ వాళ్ళవే ఉంటాయి ఇక్కడ. ఇదైతే మొత్తం మిలిటరీ వాళ్ళదే, ఇదంతా మిలిటరీ వాళ్ళదే క్యాంప్ సైట్స్ ఇవన్నీ. మనం పెట్రోల్ ఫిల్ చేసుకున్నాం కదా గైస్, అక్కడ ఒక చోట, అక్కడి నుంచి కొంచెం ముందర వచ్చాను అంతే, జస్ట్ ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదు. అక్కడి నుంచి మొత్తం ఆఫ్ రోడే, ఇది మొత్తం ఆఫ్ రోడే. ఇది ఎందుకు ఆఫ్ రోడ్ అంటే బాగా తవ్వేస్తున్నారు వీళ్ళు, తవ్వేసి BRO వాళ్ళు రోడ్ వేస్తున్నారు అనమాట. కాబట్టి ఇది మొత్తం ఆఫ్ రోడ్, ఇది రోడ్ అయితే లేదు. దాదాపు 6-7 కిలోమీటర్స్ అయితే ఆఫ్ రోడ్. ఇక్కడ నుంచి ఏదో ఆ రోడ్ ఏదో వచ్చింది, బాబోయ్ అమ్మ. ఇక్కడ నుంచన్నా ఉంటుందో ఉండదో, లేదు, మళ్ళీ ఆఫ్ రోడ్. ఇక్కడ నుంచి మళ్ళీ ఆఫ్ రోడ్ చూడండి. అబ్బా చాలా అనిపిస్తుంది కదా ఆఫ్ రోడ్. ఇంకో సంవత్సరం వరకు ఆఫ్ రోడే వద్దనిపిస్తుంది. మామూలుగా నేను బెంగళూరులో తోలేటప్పుడు ఆఫ్ రోడే రావట్లేదు ఏందబ్బా అని చెప్పేసి ఎక్కడ కొద్దిగా ఆఫ్ రోడ్ వచ్చినా కానీ అసలు సంతోషంగా తోలేవాడిని. ఇక్కడ చూడండి ఆఫ్ రోడ్ తోలి 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 విసుగొచ్చేసింది నాకైతే. అబ్బా నరకం బాబాయ్. మరి ఇంత ఆఫ్ రోడా? రేపు కూడా మనం హాన్లే వెళ్తాం కదా, హాన్లే కూడా ఇట్లే ఉందంట రోడ్డు. ఇంకా అంతా ఇట్నే ఉంటే ఇంకేం తోలుతామని చెప్పండి, ఆఫ్ రోడ్లో నేనే తోలాల్సింది అంతే. గైస్ ఇప్పటిదాకా మొత్తం ఆఫ్ రోడ్ గైస్, ఎక్కడ కొద్ది కూడా టార్మాక్ రోడ్ అయితే రాలేదు. అయ్యి బాబోయ్ అబ్బా ఎంత ఆఫ్ రోడ్ అంటే అసలు విసుకొచ్చేస్తుంది. ఆఫ్ రోడే వద్దురా బాబు అనిపిస్తుంది నాకు. ఇక్కడ ముందర ఇదైతే కనబడేది, కొద్దిగా లైట్గా ప్యాంగాంగ్ లేక్ అయితే కనబడింది గైస్. అంటే బ్లూ కలర్లో ఉంది లేక్, అది వెళ్ళి చూపిస్తాను చూడండి. ఆల్మోస్ట్ ఇంక మ్యాక్సిమం ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే ప్యాంగాంగ్ లేక్ మనకి. అబ్బా ముందు ఆ పైన నుంచి నాకు కనబడేది కొద్దిగా ప్యాంగాంగ్ లేక్. ఓ మై గాడ్ నరకం రా బాబు ఈ ఆఫ్ రోడింగ్. అమ్మ కష్టం గైస్. ఎక్స్పీరియన్స్ మా క్యాప్టెన్కి అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తెగ తోలుతున్నాడు.
ఆయన వెనకాల నేను కూడా వెళ్తున్నాను. అయినా కానీ అబ్బా ఎంత టైర్డ్ అయిపోతున్నావు అంటే అసలు చెప్పలేం. బాబోయ్ వద్దురా బాబు ఈ ఆఫ్ రోడింగ్ అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ 3 రోజులు మొత్తం ఇదే. అమ్మా ఏంది ఆఫ్ రోడ్ బాబోయ్, దేవుడా నాకు చాలు ఈ ఆఫ్ రోడ్. అమ్మా ప్యాంగాంగ్ ముందర కనబడుతుంది చూడండి గైస్, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓ మై గాడ్ అక్కడ కనబడతా ఉందా ప్యాంగాంగ్ లేకు? సరే కనబడుతుంది, మీకు గోప్రోలో ఎలా కనబడుతుందో తెలియదు కానీ నాకైతే ప్యాంగాంగ్ లేక్ కనబడుతుంది గైస్ అక్కడ. అబ్బా చేతంతా నిప్పుకున్నాయి, క్లచ్ బ్రేక్ పట్టుకొని. అబ్బా దేవుడా, చూడండి ఇంత ఆఫ్ రోడ్లో రావడం అంటే నరకం బాబాయ్. అబ్బా మొత్తానికి ప్యాంగాంగ్ లేక్ అయితే చేరుకున్నాం. అబ్బా వావ్ ఓయమ్మా, ఆఫ్ రోడ్ అంటే పెద్ద పెద్ద గుంతలు. ఓకే గైస్, అది ఉంది కదా దాని వెనకాలే ప్యాంగాంగ్ ఉండేది. అప్పా ఏంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రోడ్ ఉండదు బాబోయ్. पैंगोंग लेक फाइनली, क्या ऑफ रोड है भाई, मज़ा तो आया. గైస్ చూడండి గైస్, అది కనబడుతుంది ప్యాంగాంగ్, అదే అనమాట ప్యాంగాంగ్ లేక్. మనం కొంచెం ముందర పోయేసి లోపలికి వెళ్ళాలి మనం, చూద్దాం ఎలా ఉంటుందో. సూపర్ కదా, ఆడ లేక్ అంటే బ్లూ కలర్లో ఉంది గైస్. మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరేస్తాం గైస్. అక్కడ చూడండి పైన వెళ్ళ చూడండి, అదే ప్యాంగాంగ్ లేక్ కనబడుతుందా? అబ్బా అదే ప్యాంగాంగ్ లేక్ గైస్. మొత్తాన్ని మనమైతే చేరుకున్నాం. ఏమో రాస్తున్నారు ఇక్కడ, కీర్తి చక్ర బెటాలియన్. ఓకే, వాళ్ళు స్టే చేస్తున్నారు ఇక్కడ. ఏమో మరి నాకు తెలిసి ఇక్కడైతే కంపల్సరీ మైనస్లో ఉంది గైస్. ఇంకొంచెం చోటు స్నోఫాల్ అయితే పడుతుంది. బోట్స్ అన్నీ ఉన్నాయి ఆడ, ఓన్లీ మిలిటరీ బోట్స్ అనుకుంటా. అబ్బాయి ఎండ చూడండి, ఎండ ఉన్నా కానీ జిల్లుగా ఉండదు అట్లే. గాయస్, మౌలి ట్రావెల్ వ్లాగ్స్ ప్రజెంటింగ్ ప్యాంగాంగ్ లేక్ గాయస్. ఓ బ్లూ కలర్లో చూడండి అట్లే. అబ్బా వావ్, దీనికోసమే ఇంత కష్టపడి అంత దూరం 168 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ రైడ్ చేసుకొని వచ్చాం గాయస్ మనం. అబ్బా 240 కిలోమీటర్స్లో 164 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్. ఓ మై గాడ్, వావ్ చూడండి ఎట్టుందో. ఓ మనమైతే ప్యాంగాంగ్ పక్కనే రైడ్ చేయబోతామేమో. ఇదేంద్ర ఎలా పోయారు కిందకి? ఓహోహో, ప్యాంగాంగ్ లేక్, ది బ్లూ కలర్ లేక్, మైటీ ప్యాంగాంగ్ లేక్, మైటీ ప్యాంగాంగ్. వావ్,
ప్యాంగాంగ్ లేక్, ప్యాంగాంగ్ లేక్, ప్యాంగాంగ్ లేక్. మరి ఎందుకు వెళ్తున్నారు బాబాయ్? సూపర్గా చూడండి. అంటే బ్లూ కలర్లో సీ కదా ఉంటుంది చూడు, సముద్రం ఉంటుంది ఈ విధంగా బ్లూ కలర్లో, కానీ ఒక లేక్ ఈ విధంగా బ్లూ కలర్లో ఉంది చూడండి. అబ్బా వావ్, ఎలా ఏర్పడిందో ఇది. సో ఈ లేక్ వచ్చి 40% ఇండియాలో ఉంటుంది, రిమైనింగ్ 60% వచ్చి చైనాలో ఉంటుంది అనమాట. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకు చైనా వచ్చేస్తుంది. కాకపోతే స్ట్రైట్కి వెళ్ళలేము, ఆ కొండలన్నీ ఎక్కి వెళ్ళాలన్నమాట. ఈ లేదంటే ఈ లేక్ ఉందిగా, ఈ లేక్ నట్నే వెళ్ళామంటే కూడా వచ్చేస్తుంది. బోట్స్ గిట్స్ వేసుకొని పోయినామంటే కూడా చైనాతో వచ్చేస్తుంది గైస్. సో మన ఇక్కడ నుంచి అయితే బయలుదేరేసాం. నాకైతే లేక్ చూడలేకుండా ఉండలేకపోతున్నాను గైస్. ఎంతసేపు అక్కడైతే ఉన్నానో లేక్ని చూస్తానే ఉన్నాను నేను. ఏమని చూడండి లేక్. వావ్, ప్యాంగాంగ్ లేక్, ప్యాంగాంగ్ లేక్. ఇది చూడండి కలర్ కలర్గా ఉంది. ఎన్ని కలర్లు ఉన్నాయి చూడండి లేక్ ఇది. వా, ఇక్కడే 3-4 కలర్స్ కనబడుతూ ఉంది. బ్లూ, గ్రీన్ కలరు. అల్టిమేట్ గైస్. అబ్బా, ఎక్కడికో మా కెప్టెన్ పైకి తీసుకెళ్తున్నాడు. మా స్టే ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది, దూరంలో ఉందంట. ఇంకా ఎందుకు 5 కిలోమీటర్స్ దూరంలో ఉందో అర్థం కావలేదు. అతనేం చెప్పాడంటే లేక్ పక్కనే స్టే ఉంటుంది అన్నాడు. ఈ విధంగా లేక్ పక్కనే స్టే ఉంటుంది అన్నాడు. ఓకే వెళ్దాం రండి, ఇంకేం చేస్తాం. ఇవన్నీ హోమ్ స్టేసే చూడండి, ఇవన్నీ టెంట్ స్టేసే చూడండి. లేక్ పక్కనే వేస్తున్నారు. అబ్బా, ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా ఎండగా ఉందబ్బా దేవుడా. ఏం చెల్లి తెలుసాడా, నార్మల్గానే పక్కనే గ్లేషియర్స్ ఉన్నాయి. ఆ గ్లేషియర్స్ పక్కన ఈ లేక్ ఒకటి. ఇవన్నీ చూడండి హోమ్ స్టేసే. అన్నీ హోమ్ స్టేస్ కాదు, టెంట్ అనమాట, ఎకో స్టేస్ అంటారు. అన్నీ చూడండి ఎంత బిజినెస్ చూడండి. వీళ్ళందరూ ఈ లేక్ నమ్ముకుని ఉన్నారు అనమాట బిజినెస్కి. కాబట్టి వీళ్ళందరూ దీన్ని ప్యాంగాంగ్ లేక్ అన్నా మైటీ లేక్ అని పిలుస్తున్నారు. ఇక్కడుండే వాళ్ళందరూ మైటీ లేక్ అని పిలుస్తారు ప్యాంగాంగ్ లేక్ అన్నా. ఎందుకంటే వీళ్ళకి జీవనాధారం ఇదే, ఈ లేక్ మీదే ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి మైటీ లేక్ అని చెప్పి పిలుస్తారు వీళ్ళు. చూడండి ఎంత పెద్ద తెలుసా ఈ లేక్ ఇది. అబ్బా, ఇండియా బార్డర్ నుంచి చైనా బార్డర్ దాకా వెళ్తా ఉందంటే ఒకసారి ఆలోచించండి ఎంత పెద్దదనేసి. ఇదే విధంగా ఇంకొక లేక్ కూడా ఉంది అనుకుంటా, ఇండియా పాకిస్తాన్ కూడా షేర్ చేసుకుంటున్నా అనుకుంటున్నా. అది ఇండియా పాకిస్తాన్ బార్డర్ కూడా షేర్ చేసుకుంటా ఉంది ఇంకొక లేక్. నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, మీకు ఎక్కడ తెలుసుంటే ఒకసారి కామెంట్స్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. కానీ ఇది ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు నాకు, ఏదో ఒక లేకు ఇండియా పాకిస్తాన్ బార్డర్ అయితే షేర్ చేసుకుంటా ఉంది అనేసి. అబ్బా, నిద్ర వస్తుంది, టయర్డ్. యాక్చువల్లీ చెప్పాలంటే టయర్డ్. అటువంటి గ్లేషియర్ ఎట్టుందో.
ఎక్కడికి మళ్ళీ పైకి ఎక్కిస్తున్నాడు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎక్కడైనా రూమ్ తీసుకోకుండా ఎందుకు అంత దూరం పోతున్నారు వీళ్ళు. అబ్బా, ఇక్కడైతే రాత్రి చలి బీభత్సంగా ఉండబోతుంది. నేనైతే ఇంకా మా స్టేకి అయితే చేరుకోలేదు గైస్. ఇంకా మనం ఈ రోడ్డుని వెళ్తున్నాం. అబ్బా, ఓ ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నారు. అబ్బా ఏడనుకుంటా. ఓ మై గాడ్, ఓ మై గాడ్. 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ లేక్ చూడండి, అడంతా కార్లు నిలబెట్టున్నారు. కార్లో చేయకుంటే టెంట్ తెచ్చుకోవచ్చు. టెంట్ వేసుకొని టెంట్లో ఉండొచ్చు. టెంట్ బాగాలేదంటే కార్ ఆన్ చేసుకొని హీటర్ ఆన్ చేసుకొని కూడా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ప్యాంగాంగ్ లేక్. ఇక్కడ కూడా ఆఫ్ రోడా? అయ్యో ఏరా బాబు, ఇది ఆఫ్ రోడ్ కావాలనుకున్నాము కానీ మరీ ఇంత దారుణంగా 100 కిలోమీటర్ల ఆఫ్ రోడ్ కావాలనుకోలేదు బాబోయ్. చూడండి ఎన్ని స్టేర్ ఉన్నాయో. అబ్బా, ఇప్పుడు అర్థమవుతుంది వీళ్ళు ఎందుకు దీన్ని మైటీ లేక్ అని పిలుస్తున్నారు అనేసి. ఈ లేక్ లేదంటే వీళ్ళకంతా బిజినెస్సే లేదు. సూపర్. ఎక్కడో మా స్టే అర్థం కాల. ఎక్కడ మళ్ళీ తీసుకొచ్చి టెంట్ స్టే ఇస్తారు. ఆఫ్ రోడింగ్ టైర్స్ వేసుకోవచ్చాను కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఇలాంటి ఆఫ్ రోడింగ్లో అంతా కష్టమే. నా పాత టైర్లు ఉంటే చాలా కష్టం. ఇంకా ఎంత దూరం పోవాలి స్వామి? పోతానే ఉండవు నువ్వు. బా, రైట్ తీసుకోవాలనా? మనం ఇట్లా వచ్చి ఇట్లా తిరుక్కుందాం. అది ఈ ఆఫ్ రోడ్లో ఎందుకురా రూమ్లు ఎక్కడ తీస్తారు? బాబోయ్, చాలా కష్టపడతారు అక్కడ రావడానికి. అబ్బా, గోపి ఏమో ఈరోజు ఆ బ్యాకప్ వెహికల్ ఉంది కదా, ఆ బ్యాకప్ వెహికల్ వస్తున్నాడు. రేపు మళ్ళీ రైడ్ చేస్తానని చెప్పినాడు. ఈరోజు బ్యాకప్ వెహికల్ వచ్చిందే బెస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే ఈ ఆఫ్ రోడ్ చేసే లోపల కాళ్ళు నొప్పులు వచ్చేసి ఉంటాయి పాపం. ఆల్రెడీ కింద పడ్డాడు, మజిల్ క్రాంక్ అంతా అయింది. అది మళ్ళీ ఆఫ్ రోడ్ అంతా చేస్తుంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. బెటర్ బ్యాకప్ వెహికల్ కూర్చొని రావడమే బెటర్. అబ్బా, ఇక్కడ బైకులు పెట్టి ఎట్లా తిప్పాలరా స్వామి ఇక్కడ. ఓ, డీజిల్ జనరేటర్స్ ఇక్కడ పవర్ లేదేమో. డీజిల్ జనరేటర్స్ చూడండి అందరూ పెట్టుకున్నారు అట్లే. ఓకే, నాకు తెలిసి ఇక్కడ స్నానం చేయలేమేమో. హాట్ వాటర్ అయితే కష్టం అనుకుంటున్నాను. సో గైస్, మా రూమ్ అయితే ఇక్కడ కాదంట. యూటర్న్ చేశాను మళ్ళీ నేను ఇక్కడ నుంచి. నరకం బాబోయ్ ఇక్కడ యూటర్న్ చేయడానికి ఈ రాళ్ళ మధ్యలో. సో అంటే ఇక్కడ కాదంటే అక్కడ కొంతమందికి ముందర లెఫ్ట్ తీసుకుంటే అక్కడ కొంతమందికి అంట. ఓకే ఫైన్, ఇంకేం చేస్తాం. ఇక్కడ పోవాలా?
బా చాలా రేట్ తీసుకున్నాను. ఓహ్, ఇక్కడన్నా ఉంటుందా మరి? ఎక్కడ తిరుక్కోమంటారా? ఆస్పిషియస్ కాటేజ్.